చార్మినార్ కాకతీయ కళాతోరణం తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన చిహ్నాలు కావు అని అంటున్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. కాకతీయ రాజుల కాలంలో నిరంకుశత్వ పాలన నడిచిందన్న భూపతి రెడ్డి అందుకే వాటి స్థానంలో కొత్త రాజముద్ర తీసుకొస్తున్నామన్నారు. రాజముద్రపై బీఆర్ఎస్ ఆందోళన చేయడం సిగ్గుచేటన్న ఎమ్మెల్యే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసిన అరాచకాలకు తెలంగాణ ప్రజలే చరమగీతం పాడారన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వము 100% అసెంబ్లీలో చర్చిస్తాం, అందరూ మాట్లాడతాం. నేను ఎవరెవరిని పిలిచినాం, పొంగరామ్ గారు సార్ని పిలిచినాము, సిపిఐలో పిలిచినాము, సిపిఎం పిలిచినాము, అన్ని పార్టీలను పిలుస్తాం, వాళ్ళ సలహాలు వింటాం, అందరి అభిప్రాయాల మేరకే చేస్తాం, ఖచ్చితంగా మార్పు చేస్తాం. అంటే కేసీఆర్ పెట్టింది ఉంచాలి, రాజముద్రలు ఉంచాలి. అట్లనే చార్మినార్ కానీ కాకతీయ స్తూపం కానీ ఇవన్నీ అంటే అవన్నీ రాజరికానికి ఫ్యూడలిస్టిక్ సింబల్స్ అవి. అందుకే మా ప్రభుత్వం మార్చాలనుకుంటుంది. ఎట్లా మార్చాలన్నది అభిప్రాయం తీసుకొని మారుస్తాం. ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్ కూడా ఇస్తామని చెప్పినాము. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది తెలంగాణ ఉద్యమకారుల లిస్టు ఆల్రెడీ కోదండరామ్ గారు జేఏసీలో పనిచేసిన వాళ్ళందరి లిస్టు కూడా గవర్నమెంట్కి ఇచ్చారు. ఇక్కడ కూడా మేము కలెక్టర్ గారు కూడా చెప్పాము, మీకు ఏదైనా అంటే లిస్టు కావాలంటే ఇస్తామని చెప్పినాము. వాళ్ళు కూడా జేఏడీని అడిగి చేస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళని ఆదుకోవడము, వాళ్ళని గౌరవించడం అనేది మా బాధ్యత.